సినిమా పేరు వద్దు, మీరు మార్చుకోండి, సినిమా పేరు మార్చుకోని చెప్పట్లేదు, సినిమా రిలీజ్ చేయొద్దు అంటున్నారు ఫస్ట్ కంప్లీట్గా. అది ఎక్కడ రిలీజ్ అవడం లేదు, ఇప్పుడు దాకా పోస్టర్లు మొత్తం తీసేయమంటున్నారు, ఇప్పుడు దాకా ఇంటర్వ్యూలు తీసేయమంటున్నారు. ఏమన్నా మాది టైటిల్, ఇది మా టైటిల్ మేము రిలీజ్ చేసుకోవాలి, మీరు చేయడం లేదని చెప్పేసి క్రైమ్ కేసు పెడతాను, పెడితే క్రైమ్ కేసు పెడతా ఉంటున్నారు ఎక్కడ రిలీజ్ చేస్తే. దాని పర్వసం మాట్లాడేసి మేము కూడా ఫస్ట్ నోటీస్కి రిటర్న్ నోటీస్ ఇచ్చాం. ఎవరైతే మనకి ఇచ్చింది సందీప్ గారు కాదు, వీళ్ళు మా దగ్గర నెంబర్ తీసుకుని, ఇన్ నెంబర్ డీటెయిల్స్ తీసుకొని అక్కడ బోసన్ గారు అంట టీ సిరీస్ వాళ్ళు, మేము దీని ప్రొడ్యూసర్స్ వాళ్ళంట, తర్వాత వీళ్ళు ప్రొడ్యూసర్ ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి మన నోటీస్ వచ్చింది. ఈ నోటీస్ తర్వాత వీళ్ళు చెప్పాను, సార్ నా దగ్గర అడ్రస్ తీసుకున్నప్పుడు నాతో మాట్లాడాలి మీరు, మళ్ళీ నోటీస్ పంపించడం అంటే చెప్పబెట్టకుండా మీరు ఊరికి నోటీస్ పంపించడం వల్ల మాకు ఎంత ప్రాబ్లం వస్తుందో తెలుసు అని చెప్పేసి అడిగామని. అయినా మాకు తెలియదు, మీరైతే నోటీస్ పంపించడానికి లేదన్నారు. దానికి వాళ్ళతో మాట్లాడిన తర్వాత మిగతా కొంచెం నేను పెద్దవాళ్ళు అడిగినప్పుడు లాయర్ నోటీస్ వస్తే ఖచ్చితంగా లాయర్ నోటీసే పంపించాలి, నోటీస్ ఎన్ని మాట్లాడినా కాదంటే వేరే లాయర్ని మాట్లాడేసి మేము కూడా ఒక లాయర్ నోటీస్ పంపించాం. వాళ్ళు పెట్టిన దాంట్లో వాళ్ళు 2024 ఏప్రిల్ 4వ తారీఖు వాళ్ళు రిజిస్ట్రేషన్ చూపించారు వాళ్ళు ఫస్ట్ పంపించిన నోటీసులో. సార్ మీకంటే మాకు 2 నెలల ముందేందండి, ఫిబ్రవరిలోనే అయిపోయింది కాబట్టి నేను చూడని చెప్పేసి మాకున్న ఏమైతే మా దగ్గర ప్రూఫ్స్, సర్టిఫికేట్, సెన్సార్ సర్టిఫికేట్ వచ్చేసింది ఫస్ట్ మాకు, ఈ మొత్తం మేము పంపించాం. ఈ పంపించిన తర్వాత మళ్ళీ సెకండ్ నోటీస్ పంపించారు, దాంట్లో మళ్ళీ 3 డేస్కి రిటర్న్ ఇవ్వాలి, ఇది నాది కాదు టైటిల్ మేము చెప్పాలంటామంట, చెప్పేసి నోటీస్ మేము ఇవ్వాలంట, ఈ టైటిల్ మాది కాదని చెప్పేసి మీరు ఇస్తే బాగుంటుంది, లేదంటే క్రైమ్ అవుతుందని చెప్పాడు. ఇది చెప్పిన తర్వాత మా లాయర్గా నాకు ఇది పంపించారు, మాట్లాడారు. అట్లా ఎందుకు అవుతుంది సార్, మనకు ఆల్రెడీ సెన్సార్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎవరు సార్ ఆపడానికి, వాళ్ళ సెన్సార్ వచ్చిందా, నా సెన్సార్ వచ్చిన వాళ్ళు షూట్ కూడా స్టార్ట్ అవ్వలేదు అని చెప్పి మాట్లాడితే, లేదు నేను ఒకసారి మాట్లాడుతూ అవుతాడు అన్నారు. ఇదే విషయం ఇలా చెప్పాను, ఎవరైతే సందీప్ గారు మేనేజర్ ఉన్నారో ఆయన మళ్ళీ ఫోన్ చేశాను, సార్ మీరు రిలీజ్ చేసుకొని చెప్తున్నారు, నోటీసులోనేమో సినిమా ఆప్ అంటున్నారు, బయట వచ్చేసి ఇలాగ ఒక ఛానల్లో మాట్లాడితే, లైవ్లో మాట్లాడితే, వాళ్ళు యాంకర్ అయితే ఫోన్ చేసి మాట్లాడితే మీరు సినిమా రిలీజ్ చేసుకుని ప్రాబ్లం లేదన్నారు. ఆ రెండో రోజు మళ్ళీ ఇంకో 2 నోటీస్ పంపించారు, దీంట్లో కూడా సేమ్ అదే మ్యాటర్ ఉంది, మీ మాట ఎక్కడ జరుగుతుంది సార్ ఇది, ఒక్కసారి ఇప్పుడు నాకు మళ్ళీ వాళ్ళు వచ్చిన నోటీస్ వెనక్కి తీసుకోమని చెప్పండి, ఈ నోటీస్కి లేదని మేము కేసు పెడతాం సార్, ఇంక చేసే ఆప్షన్ లేదు, నోటీసులు పంపించిన వేస్ట్ మీకు, ఇప్పుడు నా సినిమా ఆపినప్పుడు మీ సినిమా ఆపాల్సింది, మీరు మాత్రం షూటింగ్ చేసుకుంటారు, ప్రమోషన్ చేసుకుంటారు, అది కరెక్ట్ అని చెప్పాను అనమాట. దానికని అలా ఎందుకు పెడతారు, అలా పెడితే కరెక్ట్ కదా, మీరు చాలా ఇబ్బంది పడతారు, అది పెద్ద కంపెనీ, పెద్ద బ్యానర్ అని చెప్పేసి అన్నారు. ఈ విషయం మా లాయరే చెప్తే, ఈ విషయం ఎప్పుడైతే లాయరే చెప్పానో లాయర్ ఫోన్ ఎత్తడం మానేసి రిప్లై ఇవ్వట్లేదు, పెట్టిన మెసేజ్ రిప్లై ఇవ్వట్లేదు, వాళ్ళతో మాట్లాడి చెప్తా అన్నాడు, ఎవరైతే బోసన్ గారికి సంబంధించి నాయక్ అని కంపెనీ లాయర్స్ ఉన్నారో వాళ్ళతో నేను మాట్లాడి చెప్తా అన్నాడు. వాళ్ళతో మాట్లాడా మాట్లాడలేదా, ఒకవేళ మాట్లాడితే వాళ్ళు బెదిరించారా లేదా లంచం ఇచ్చారు, ఈ కన్ఫ్యూజన్లో ఉన్నాం. ఈ ప్రెస్ మీట్లు ఎన్ని పెట్టండి అని ఫస్ట్ నాకు సలహా ఇచ్చింది లాయర్ గారు, మా లాయర్ ఇంత నాకు జాగ్రత్తగా, సరే మీడియా తరపు నుంచి వెళ్తే కొంచెం బాగుంటుంది సార్. లాయర్ పేరు త్రిభువన్ అండి, లేదు సార్ బెంగళూరు అండి. ఇంత క్లారిటీ నాకు ఫస్ట్ నుంచి ఇలా చేయని గైడెన్స్ ఇచ్చిన వ్యక్తి వాళ్ళతో మాట్లాడతానని చెప్పేసి మాట్లాడబోయేసరికి ఒక 10 రోజులు మేము కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాం, ఏంటి విషయం ఏంటి, ఎందుకని జరిగింది. సార్ మనకు శాంబర్ నుంచి మనకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు కదా సార్, 24లో సార్ వచ్చింది.